హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఇడ్లీతోని ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామా? ఎప్పుడైనా మార్నింగ్ ఇడ్లీ వేసినప్పుడు మిగిలిపోయినప్పుడు ఒకసారి ఇలాగా ఈవినింగ్ ఉప్మాకి చేసి పెట్టండి పిల్లలకి. వాళ్ళకసలు తెలీదనమాట ఇది ఇడ్లీ ఉప్మా అనేసి. చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్‌గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మార్నింగ్ వేసిన ఇడ్లీలని మిగిలిపోయినట్టయితే ఒక బౌల్‌లో వేసుకొని మూత పెట్టుకోకుండా కానీ ఉన్నట్టయితే మనకి ఇలా పొడి పొడిలాడుతూ వస్తదనమాట. ఇడ్లీలు వేడిగా ఉన్నప్పుడు ఉప్మా చేస్తే ఇడ్లీ ఉప్మా ముద్దగా వస్తదనమాట. అవి చల్లారిన తర్వాత పూర్తిగా అందులో ఉన్న తేమ శాతం అంతా పోయిన తర్వాత ఈ విధంగా మనం ఇలా స్మాష్ చేస్తే చూసారు కదా! ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తది. అప్పుడు మనం ఉప్మా అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకే మనం ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా టేస్ట్‌గా చాలా బావుంటది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపుని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈవెన్‌గా ఫ్రై చేసుకుందాము. అసలు తాలింపు మాడిపోకూడదు. మనకు ఇడ్లీ ఉప్మాలోకి తాలింపే మెయిన్ అనమాట. తాలింపు లైట్‌గా ఫ్రై అవుతుండగా ఇప్పుడు ఇందులోకి 5, 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుందాము. ఇడ్లీ ఉప్మాలోకి ఉల్లిపాయ వేయాల్సిన అవసరం లేదు. అలాగే నేను ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. అది టోటల్లీ మీ ఆప్షనల్ అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత తాలింపు రెడీ అయిపోయింది కదా! ఇందాక మనం ఇడ్లీలని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఇడ్లీలు మొత్తం కూడా పొడి చేసుకున్నది మొత్తం కూడా వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని తాలింపు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇడ్లీ ఉప్మాలోకి మెయిన్‌గా తాలింపే అనమాట. అందుకు తాలింపు గాని పర్ఫెక్ట్‌గా వచ్చినట్టయితే మన ఇడ్లీ ఉప్మా అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. నేనిప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. మనం ఇడ్లీ వేసినప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చూసుకొని వేసుకుంటే సరిపోతది. తాలింపు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోకుండా అలాగే వదిలేసి మగ్గించుకుంటే బావుంటది. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. చూసారు కదా! ఇలా పొడి పొడిలాడుతూ వస్తదనమాట. మనకి చాలా టేస్ట్‌గా చాలా బావుంటది. ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోయినాయి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్‌గా చాలా బావుంటది. ఎప్పుడైనా పిల్లలు ఇడ్లీలు తిననని మారం చేసినప్పుడు ఒకసారి ఇలాగా చేసి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీలు వేడిగా ఉన్నప్పుడు చేస్తే అస్సలు కుదరదనమాట. ఇడ్లీలు పూర్తిగా చల్లారిపోవాలి. అలాగే 5, 6 గంటల వరకు అది బయట మనం పెట్టేసినట్టయితే మనకి ఇడ్లీ ఉప్మా అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. అంతేనండి. సింపుల్‌గా ఇడ్లీతోని ఉప్మా ఎలా తయారు చేయాలో చూసారు కదా! మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.